ఏపీ ఫ్లవర్ షో ఫలపుష్ప ప్రదర్శన మరియు అమ్మకం విజయవాడ పినంలేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్స్లో 22వ తేదీ సాయంత్రం నుండి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గరిమెళ్ల జానకిరామయ్య మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా ఏపీ ఫ్లవర్ షో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, డిసెంబర్ 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించే ఏపీ ఫ్లవర్ షోని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ అర్బన్ ప్రెసిడెంట్ బొప్పన బాబుకుమార్ తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారని తెలియజేశారు. ఏపీ ఫ్లవర్ షోలో ఫల పుష్ప ప్రదర్శన మరియు అమ్మకం ముఖ్యంగా నర్సరీ యజమానులకు, కొత్తగా నర్సరీ ప్రారంభించాలనే వారికి, టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచాలనే ఆసక్తి ఉన్న వారికి ఈ ఫ్లవర్ షో ఉపయోగపడుతుందని తెలియజేశారు. చాలా ప్రజలు కూడా చాలా ఆరోగ్యకరంగా ఏపీ ఫ్లవర్ షో అంటే ఒక పుణ్యం కనుక డిసెంబర్ 22-27 మనకి ఏంటంటే క్రిస్మస్ కానీ, హ్యాపీ న్యూ ఇయర్ కానీ, సంక్రాంతి కానీ మనం బాగా చేసుకుంటాం. అన్ని మతాలకు సంబంధించినగా చేసుకుంటాం కాబట్టి ఈ టైం బాగుంటుందని నేను ఫిక్స్ చేశాను. అలాగే ఇది 4వ శాతం పెడతా. ఇది మొగతాజపురం సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కూడా నేను ఏర్పాటు చేశాను. చాలా పబ్లిక్ కూడా మంచి స్పందన వచ్చింది. ఇది అంటే విజయవాడ ప్రజలు కూడా మొక్కలంటే కూడా చాలా ఇష్టపూర్వకంగా బాగా బాన్సాయ్ అవనండి, అలాగే మన ఆర్కిడ్ అవనండి, ఇలా బెంగళూరు ఫ్లవర్స్ కానీ ఏంటంటే ఎక్కడి నుంచో కాకుండా మన విజయవాడలో క్లైమేట్ కూడా మారింది కాబట్టి అందరూ ఓన్గా అదే టెరాస్ అని ఇప్పుడు ఆర్గానిక్ అని చాలా మూమెంట్ పెరిగింది. ఇదివరకు ఈ 5 ఇయర్స్లో కూడా చాలా మూమెంట్ పెరిగింది. ఆ విధంగా ఇది చాలా బాగుంటుందని చెప్పి కూడా అందుకని అందరం కూడా నర్సరీ వాళ్ళు మెయిన్ ముఖ్యం మాకు. వాళ్ళని కూడా ఒక స్టేజీ మీద తీసుకురావాలి అందరినీ. వాళ్ళు కడిమే కాకుండా మన విజయవాడ కూడా చాలా ప్రసిద్ధి గాయించినది మొక్కల్లో. అందరూ కూడా అక్కడి నుంచి వచ్చి మన విజయవాడలో చాలా నర్సరీలు కూడా పెట్టారు. అందరూ కూడా మార్కెట్గా బాగుంటుందని చెప్పి ఇవి అన్ని రకాల మొక్కలు కూడా మనం ఇప్పుడు ఇదివరకు పూనా, బెంగళూరు, కలకత్తా అలా ఉండేది. అలా కాకుండా మనం లోకల్గానే మనం ఎందుకు చేయకూడదని వాళ్ళు నర్సరీ వాళ్ళు కూడా చాలా కష్టపడి ప్రతి మొక్కని ఒక సంటి పిల్లవాళ్ళ కింద కాళ్ళు చెత్త తీసుకోబట్టి విజయవాడలో నర్సరీ అంటే మంచి పేరుగా వచ్చింది. అలా ముందు అలా అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకురావాలని కోరిక మీద నేను ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ ప్రజలందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని కంపల్సరీ ఫాలో అవుతారని చెప్పి అనుకుంటున్నాం. అంతేకాక మన మినిస్టర్ గారు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పగానే నాకు చాలా ఇష్టం మొక్కలంటే, నేను కంపల్సరీగా వస్తాను అని చెప్పి అన్నారు. అట్లాగే మన వాసిరెడ్డి పద్మ గారికి కూడా మొక్కలంటే చాలా ఇష్టం. ఇంకా అందరూ ఏంటంటే మొక్క అనేది ఎవరు కూడా తీసేసే టైప్ కాదు, ప్రతి ఒక్కరు కూడా రావాల్సింది. మన పిల్లలాగానే మొక్క కూడా మనతో పాటు పెరుగుద్ది అన్న విధంగా అందరూ ఉండటం వలన, అలాగే మన మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, బొప్ప పవన్ కుమార్ గారు అందరూ కూడా పిలవగానే కూడా ఎవరు కుదరదు వీలు కుదరదు అనే మాట కూడా లేకుండా కంపల్సరీ వస్తుంది. ఇంత కష్టపడుతున్నాం మేము, అందరం చదువుగా మీకు అందంగా ఉంటామని చెప్పి అన్నారు. రేపు డిసెంబర్ 22 సాయంత్రం 6 గంటలకి సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్లో ఓపెనింగ్. అలాగే మెయిన్ ఏంటంటే ఈ అందరూ మొక్కలు అనేది ఓకే, ఈ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా సహకారం కానీ అందించడం వల్ల మేము 4వసారి కూడా అడిగేయడం జరుగుతుంది. మీరందరూ కూడా మీకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రోత్సాహం మీరు అందరూ అందిస్తూ ఉంటే నేను ముందు ఇంకా చేస్తాను కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా. నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నర్సరీ గ్రోవర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. సో జానకిరామయ్య గారు 4వసారి ఏపీ ఫ్లవర్ షో పెట్టడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే సో నర్సరీలు కానీ లేదంటే మొక్కలు కానీ అన్నీ ఒకే దగ్గర తీసుకొచ్చేలాగా ఒక డయాస్ని ఏర్పాటు చేసి నర్సరీ వారిని ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇలా చేసినందుకు చాలా అభినందనీయులు. అట్లాగే అన్ని రకాల మొక్కల్ని
దేశ నలుమూలల నుంచి తెప్పించి ఈ షోలో ఎగ్జిబిట్ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. సో ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంకా మరింత ఘనంగా జరపగలుగుతారని ఆశిస్తున్నాను. సో వీటన్నింటికీ సహకారం అందించిన మీడియా మిత్రులందరికీ మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ అండి, జానకిరామ్ గారు ఇట్లాగా ఫలాలు పుష్పాలు ఈ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నామని అంటే ఫలాలు పుష్పాలు మనకి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని అలాగే శరీరానికి ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. వీటితో పాటు ఇలాగ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి కూడా ఎగ్జిబిషన్లో మనం ప్రదర్శిస్తానికి అవకాశం ఉంటుంది. చెప్తే మేము కూడా ఆనందంగా మేము ప్రస్తుతం అందరికీ చాలా ఇబ్బంది పెడుతున్న వ్యాధి షుగర్ వ్యాధి కాబట్టి మేము షుగర్ వ్యాధికి సంబంధించి పరిష్కారం కింద మా దగ్గర మేము ఈ డాక్టర్ రైస్ అనేది డాక్టర్ స్మార్ట్ ఇట్లాంటి కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మొరింగా పౌడర్ ఇట్లాంటి కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మేము మార్కెట్ చేస్తున్నాము. మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మా ప్రోడక్ట్స్ను కూడా ప్రజలకి చెరువుగా తీసుకొస్తున్నాం చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాము. ఇది మేము రెండోసారి ఇందులో పార్టిసిపేట్ చేయడం. థ్యాంక్ యూ. చైనా సాంప్రదాయం ప్రకారం ఇండియాలో ఇప్పుడు బాగా ఈ వేదిక రెండో పాల్గొంటున్నాను. జానకిరామ్ గారు ఇచ్చిన అవకాశాన్ని గత 4 సంవత్సరాల నుంచి మొక్కలే కాకుండా అవన్నీ మొక్కలు అనేది కూడా ఒక హ్యాబిట్లో జలవాడపూడి గుంటూరు జిల్లా మేము హెర్బల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటాం. జానకిరామయ్య గారు గత 2 సంవత్సరాల క్రితం నుంచి మాకు పరిచయం. గత 2 ఎక్స్పోలో కూడా మేము పార్టిసిపేట్ చేసాం. మా హెర్బల్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ కోసం ఈ వేదికని మేము ఉపయోగించుకుంటాం. చాలా ప్రజాదరణ బాగుంటుంది. ఎక్కువ మంది రావడం, ఎక్కువ మంది తీసుకోవడం, తర్వాత మాకు ఫోన్లో ఆర్డర్ వచ్చి తీసుకోవడం మా బిజినెస్కి ప్రమోషన్కి మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఫ్లవర్ ఎక్స్పోలు మరీ ఎక్కువగా చేయాలని చెప్పి దిగ్విజయంగా చేయాలని ఈ అవకాశం లోకల్గా ఉన్న దూర ప్రాంతాల నుంచి అయినా రైతులు మెయిన్గా టెర్రస్ గార్డెన్ ఇంట్లో పెంచుకోవడానికి ఈ మొక్కలు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఆరోగ్యకరమైన ఉత్పత్తులు, తర్వాత మిల్లెట్స్, అనేక రకాల ఉత్పత్తులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.